నమస్కారం. ఈరోజు మనం నెపోలియన్ హిల్ రాసిన ఆ, ఆలోచించి ధనవంతులు కండి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. థింక్ అండ్ గ్రో రిచ్ అంటారు కదా. అవునండి. చాలా ప్రసిద్ధమైన పుస్తకం. లక్షల మంది జీవితాల్లో మార్పు తెచ్చింది అంటారు. నిజమే. మన దగ్గర దీనిపై వచ్చిన కొన్ని పాడ్కాస్ట్ విశ్లేషణలున్నాయి. వాటి ఆధారంగా అసలు ధనవంతులు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ విజయ రహస్యాలేంటి, ముఖ్యంగా ఆ సూత్రాలేంటి అన్నది చూద్దాం. కరెక్ట్. ఇది కేవలం డబ్బు గురించే కాదు. అంటే విజయం సాధించాలనుకునే వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఆ మైండ్ సెట్ అదే ముఖ్యమిక్కడ. అవును. మొదటిది కోరిక అంటున్నారు, డిజైర్. ఇది మామూలు ఆశ కాదు కదా. అంటే నాకు కావాలి అని బలంగా అనుకోవడం. అంతే. నాకు ఇదుంటే బాగుండు అని కాదు. నాకిది కావాలి, సాధించి తీరుతాను అనే ఒక తీవ్రమైన పట్టుదల అన్నమాట. ఆ పాడ్కాస్ట్ ఎక్సర్ప్ట్స్లో కూడా ఎడ్విన్ సి. బాండ్స్ కథ చెప్పారు కదా. ఆ, అవును, గుర్తుంది. ఎడిసన్తో పనిచెయ్యాలని. అవును. చూడండి, అతనికి డబ్బు లేదు, పరిచయం లేదు, కనీసం ఎడిసన్ను కలవడానికి వెళ్లేందుకు టికెట్ కూడా లేదు. అయినా సరే మనసులో ఆ కోరిక బలంగా ఉంది. ఎలాగోలా వెళ్లాడు, కలిశాడు, పట్టుబట్టి మరీ పనిలో చేరాడు. చివరికి ఎడిసన్ ప్రొడక్ట్స్ అమ్మే పార్ట్నర్ అయ్యాడు. అంటే ఆ కోరిక తీవ్రత అలాంటిది మరి. సంపద మొదలవ్వాలంటే మనసు మారాలి అని హిల్ చెప్పింది అందుకే. అంటే ఆ కోరికే దారి చూపిస్తుంది అన్నమాట. మరి కోరిక ఉంటే సరిపోతుందా? ఏం కావాలో క్లియర్గా తెలియాలి కదా. అదే రెండో సూత్రం, స్పష్టమైన లక్ష్యం. డెఫినెట్నెస్ ఆఫ్ పర్పస్. ఊరికే ఏదో కావాలి అనుకోవడం కాదు. ఎంత కావాలి? ఎంత డబ్బు కావాలి, ఎలాంటి జీవితం కావాలి, ఎప్పట్లోగా సాధించాలి, దీనికోసం ఏం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఇలా పూర్తి స్పష్టత ఉండాలి. కరెక్ట్. ఉదాహరణకి హెన్రీ ఫోర్డ్ గురించి కూడా చెప్పారు కదా. పెద్ద చదువు లేకపోయినా నిజమే, ఆయన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే కారు. ఆ ఒక్క స్పష్టమైన లక్ష్యమే ఆయన్ని అంత దూరం తీసుకెళ్ళింది. ఎన్నో అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఓకే, అంటే బలమైన కోరిక ఉండాలి, దానికొక స్పష్టమైన రూపం అంటే లక్ష్యం ఉండాలి. మరి దీన్ని మనసులో బలంగా నాటుకోవడానికి ఆటో సజెషన్ అంటున్నారు కదా. అవును, ఆటో సజెషన్. ఇది మన అంతర్బుద్ధి అంటే సబ్కాన్షియస్ మైండ్ని ప్రభావితం చేయడం. అది ఒక సారవంతమైన నేలలాంటిదన్నమాట. నేలలాంటిదా? అవును. మనం ఏ ఆలోచన విత్తనం నాటితే అదే మొలకెత్తుతుంది. అందుకే మన లక్ష్యాన్ని అప్పుడే సాధించేసినట్టు ఊహించుకోవాలి. పదే పదే మనకు మనం చెప్పుకోవాలి, నేను ఇది చెయ్యగలను, నేను ధనవంతుడినవుతున్నాను అని. కేవలం చెప్పడమేనా, లేక? లేదు లేదు, దాన్ని బలంగా నమ్మాలి, అనుభూతి చెందాలి. నా వల్ల కాదు అనే ఆలోచన వస్తుంది చూడండి, దాన్ని తీసేసి నేనైతే ఇది చేస్తా అనే నమ్మకాన్ని పెంచుకోవాలి. బావుంది. అంటే ఆలోచనలు, నమ్మకాలు మార్చుకున్నాం, లక్ష్యం స్పష్టంగా ఉంది, కానీ ఆచరణ లేకపోతే అన్నీ గాల్లో దీపాల్లాంటివే గదా. ఇక్కడే నాలుగోది వస్తుంది, చర్య, యాక్షన్. ఖచ్చితంగా. ఆలోచనలు ఎంత బాగున్నా, ప్లాన్స్ ఎంత గొప్పగా ఉన్నా పని మొదలు పెట్టకపోతే ఏమీ జరగదు. ఒక ప్లాన్ ఉండాలి, దాన్ని వెంటనే మొదలుపెట్టాలి. ఒకవేళ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే మార్చుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలి. కాని పని చేయడం మాత్రం మాపకూడదు. ప్రతిరోజూ ఆ లక్ష్యం వైపు కనీసం ఒక చిన్న అడుగైనా వెయ్యాలి. పని మొదలుపెట్టాక అన్నీ అనుకున్నట్టు జరగవు, ఫెయిల్యూర్స్ వస్తాయి, నిరాశ కలుగుతుంది. చాలామంది ఇక్కడే ఆపేస్తారు కదా. అందుకే ఐదో సూత్రం, పట్టుదల, పర్సిస్టెన్స్. ఇది చాలా చాలా ముఖ్యం. ఇది లేకపోతే ఎంత మంచి ప్లానైనా వేస్టే. ఉక్కుకు కార్బన్ లాంటిది అన్నారు కదా. విజయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఓడిపోయినట్టనిపించినా ఆపకుండా ముందుకు వెళ్లడమే పట్టుదల. చాలాసార్లు గెలుపుకు దగ్గరగా వచ్చి ఆపేస్తారు. నిజమే. అందుకే ఫలితం వచ్చేదాకా ప్రయత్నం చేస్తూనే ఉండాలి, నిరంతరంగా. అద్భుతం. అంటే ఈ 5 బలమైన కోరిక, స్పష్టమైన లక్ష్యం, ఆటో సజెషన్, చర్య, తర్వాత పట్టుదల, ఇవే కదా ఆ పుస్తక సారాంశం. ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవి. అవునండి. అయితే ఒక్క విషయం మనం మర్చిపోకూడదు. వీటి గురించి ఇలా మాట్లాడుకోవడము, తెలుసుకోవడము ఇది మొదటి అడుగు మాత్రమే. అంటే వీటిని నిజ జీవితంలో ఆచరించాలి, అలవాటుగా మార్చుకోవాలి.
అప్పుడే అసలు ఫలితం కనిపిస్తుంది. ఆ జ్ఞానం శక్తిగా మారాలంటే ఆచరణ కావాలి కదా. చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు. కేవలం వింటే సరిపోదు, ఆచరించాలి. మరి ఈ సూత్రాలు విన్న తర్వాత మన శ్రోతలు ఆలోచించాల్సిన విషయమేంటంటే, తమ జీవితంలో ఒక ముఖ్యమైన లక్ష్యం వైపు ఈరోజే వాళ్ళు వేయగలిగే ఆ మొదటి ఆచరణాత్మక అడుగేమై ఉంటుంది? దాని గురించి ఆలోచిస్తే బావుంటుంది గదా. ఖచ్చితంగా. అదే అసలైన ప్రారంభం.